ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు అయిన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి తన రెక్కల నీడలో దాచి భద్రపరిచారు. కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ అను ఈ యొక్క చిన్న పరిచర్య ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మీ యొక్క అనుదిన ప్రార్థనలు మీరు దినదినం మానక వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో యొక్క ప్రోగ్రామ్స్, ఈ ఉదయకాలపు దేవుని యొక్క వాక్యాలు మిమ్మల్ని ప్రభు సన్నిధిలో బలపరుస్తూ ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపరుస్తున్నాయని మేము సంతోషించి చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రార్థనలు, దేవుని కృప మాకు తోడుగా ఉన్నందువలన ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తుంది. ఈ దినాన మనం మరొకసారి ఇరుకు మార్గానికి వచ్చి మనం ధ్యానించుకుందాం. సో పాత నిబంధనల్లో జరిగినటువంటి జీవితాల్లో ఉన్నటువంటి ఎలా ఇరుకు వారి జీవితంలో ఏర్పడిందో, వారి జీవితంలో ఎలాగ వారిని దేవుడు ఫైనల్గా వాళ్ళ ముగింపు వారి జీవితంలో ఎలాగంటే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు వారిని తీసుకెళ్లాడో మనం గమనించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనిస్తున్నాం మోషే దావీదుని జీవితంలో. మోషే జీవితం ఏసేబులాగా కాదు. మోషే జీవితం ఒక డిఫరెంట్గా ఉంటుంది. మోషే పుట్టేటప్పుడే ఆయన చాలా శ్రమల్లోనే పుట్టినాడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే మోషే జన్మించక మునిపే ఫరో ఆజ్ఞ, ఇజ్రాయెల్లో మగపిల్లలు ఎవరైనా పుడితే చంపేసేయండి కానుపు పీటల మీదే. అలాంటి ఆజ్ఞ కాలంలో మోషే పుట్టాడు. మోషే పుట్టినటువంటి ఆ సమయంలో మోషేను తల్లి, వారి యొక్క తండ్రి, వారి అక్కగారు మిరియాం గారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా మోషేను కాపాడుకున్నాడు 3 నెలల పాటు. ఇక దాచలేనికి పరిస్థితి వచ్చిన తర్వాత జమ్మూపేటలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టారు. ఫరో కుమార్తె రావటం, ఏసేపు మన మోషే గారిని చూడటం, చిన్న బిడ్డగా ఉన్న బిడ్డను చూచి ఆమె కనికరపడటం. అలాంటి సమయంలో మిరియాము వెళ్ళి మళ్ళా మోషే తల్లిగారిని పిలుచుకొచ్చి వాళ్ళకి ఈ యొక్క పని అప్పగించటం, మోషేని పెంచే పని ఇచ్చారు, అప్పగించారు. సో ఆ విధంగా మోషే జీవితంలో ప్రారంభ దశలోనే ఇరుకో అని మనం చెప్పక తప్పదు. సో అలాంటి పరిస్థితుల్లో మోషే పెరిగి పెద్దవాడాడు. ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళారు. అన్ని విద్యలలో ఆరితేరాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడిగా మోషేని మనం చూస్తాం. అలాంటి మోషేకి అసలుకి ఆయనకు ఊహ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఆ యొక్క ఇరుకు ఏంటంటే, ఒకసారి తన స్వజనులు, తన బంధువులైన ఇజ్రాయెల్ని చూడడానికి అటుగా వెళ్తున్నప్పుడు ఒక ఐగుప్తుడు దౌర్జన్యంగా ఇజ్రాయెల్ను హింసిస్తుంటే వెనక ముందు ఆలోచించలేదు. వెనక ముందు మోషే ఆలోచించకుండా మోషే ఐగుప్తుని కొట్టి, ఖడ్గం లేకుండా, వాయిదం ఏమీ లేకుండానే మోషేని ఆ ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పాతేశాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాడు. మోషే అనుకున్నాడు, నా ద్వారా ఇజ్రాయెల్కి దేవుడు విడుదల కలిగింపచేస్తారని, ఇజ్రాయిల్ అనుకుంటారని తనలో తాను అనుకోవటం ప్రారంభించాడు. మరుసటి రోజు ఇజ్రాయిల్ ఇద్దరు పోట్లాడుకుంటుంటే, ఎవరే ఎందుకురా మీరు సహోదరులు కదా, ఎందుకు అనుకుంటున్నా అంటే, అసలు నిన్నవుడు మా మీద అధికారిగా తెరపెరుగా నియమించారు అని అనేటప్పటికీ మోషేకి అర్థమైపోయింది, నేను ఇక్కడుంటే నన్ను చంపేస్తారు, ఈ విషయం ఫరోకు తెలిసిపోతుందని అనుకుంటుండగానే ఫరోకు తెలిసిపోయింది. ఈ లోపల మోసే ఎస్కేప్ అయిపోయాడు. హల్లెలూయా. సో మిద్యాన్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఆ మిద్యాన్లో గొర్రెల వెంట తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మోషే తన స్వప్రయత్నాల చేత, సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచనల చేత, తనలో ఉన్నటువంటి ఆ ప్రభావము, పరాక్రమము, ఆ శక్తి చేత నేను ఇజ్రాయెల్కి విడుదల కలిగింప చేయగలను అన్నట్లుగా తన యొక్క కోపంతో, తన ఆవేశంతో ప్రయత్నాలు చేస్తే అవన్నీ విఫలమైపోయాయి. సకల విద్యలలో ఆరితేరిన వ్యక్తే, కానీ ఈ రోజున ఏమైపోయాడంటే పారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఈయన తనకై తాను కోపపడి ఆవేశపడి ఏదో చేసేస్తాను, ఐగుప్తుడిని చంపేయటం వలన ఇజ్రాయెల్ అందరూ నా పక్షాన అవుతారు
అన్నట్లుగా భావించారు. కానీ వారు కాకపోగా మోషే ప్రాణం అరచేతులు పెట్టుకొని పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, అలాంటి ఆ శ్రమల మార్గం గుండా అది మొదలుకొని ఆ మిద్యానులో 40 సంవత్సరాల పాటు బాగా నలిగిపోయాడు. ఒకప్పుడు ఒక్క ఆయుధం లేకుండానే ఒక మనిషినే చంపేసినటువంటి మోషే ఇప్పుడు 40 సంవత్సరాలు ఆ ట్రైనింగ్లో ఉన్నాడు. ఏంటి ఆ ట్రైనింగ్ అంటే ఓర్పుతో, సహనముతో, ఓర్చుకుంటూ, ఎంత ఓర్పుతో అని అంటే ఏమండి, ఒకసారి ఆలోచించండి. నేను కూడా ఈ బాధలు పడుతూ ఉంటాను. ఇక్కడ మందిరం ఉన్నటువంటి ప్రాంతం చూసిన వారికి కొంచెం అర్థమవుతుంది. ఈ ఏరియాలో గొర్రెలు కాపర్లు వస్తూ ఉంటారు. మేకలు, గొర్రెలు, పశువులు అన్నిటిని తీసుకొస్తూ ఉంటారు. ఆ పశువులు వచ్చినప్పుడు, ఆ మేకలు వచ్చినప్పుడు, గొర్రెలు వచ్చినప్పుడు మన మందిరానికి ఎదురుగా ఒక బాదం చెట్టు వేసి ఉన్నాం. చిన్న చిన్న మందిరం ముందు వైపు చిన్న చిన్న చెట్లు పెంచుతూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అవి ఎప్పుడు వస్తుంటాయో తెలియదు, కానీ సడన్గా గుంపుగా వస్తాయి కదా. ఆ గొర్రెలు, మేకలు అన్నీ వచ్చినప్పుడు ఏకధాటిగా ఉన్న చెట్లు అన్నిటి మీద పడి చెట్లు తినేయటం ప్రారంభిస్తూ ఉంటాయి. ఒకసారి కోపం వచ్చేస్తుంది. అవి వచ్చాయి అని తెలిసిన తర్వాత ఎమ్మట కోపం వచ్చి బయటకు వచ్చి గొర్రెల కాపుల మీద అరుస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తాపీగా ఒక చిన్న రాయి ఎత్తి ఆ గొర్రెల మీద, మేకల మీద ఇట్టేసి షో అని అంటారు, వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు నేను ఎంత కోపడుతున్నా వాళ్ళు గొర్రెల మీద అంత పశువుల జీవాల మీద వాళ్ళ మీద కోపం చూపించారు. ఏమంటారు వాళ్ళు, ఒకే చిన్న రాయి ఎత్తి హై అని అంటూ ఇసిరి దాని మీద వేసేసి వెళ్తూ ఉంటాయి. ఇంకా అవన్నీ వెళ్తుంటాయి, వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. నిలబడి కానీ మనకు రిప్లై ఇవ్వటం కానీ ఏముండదు. సరే అయ్యారు, అయ్యా అట్లాగే అయ్యారు అంటూ వెళ్తూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నేను వీళ్ళని గమనిస్తున్నా, వాళ్ళని అరుస్తున్నా కూడా వాళ్ళు ఈ యొక్క జంతువులను, ఆ జీవాలని ఏమనకుండా సైలెంట్గా తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నాకు మోషే గారు గుర్తొచ్చారు. 40 సంవత్సరాల పాటు అరణ్యములో, అడవులలో, ఏ కొండలలో, ఏ గుట్టలలో, ఏ విధంగా లోయల్లో, ఏ యొక్క పొదల్లోకి ఎక్కడ పచ్చిక దొరికితే అట్ట వెళ్ళిపోతున్నటువంటి ఈ గొర్రెల మంద వెంబడి 40 సంవత్సరాల పాటు ఎలాగ ఆయన నడిచాడు, ఎలాగ ఆయన మౌల్డ్ అయిపోయాడు. తన ఆ యొక్క ఆవేశం, తన కోపం, తనలో అవన్నీ చచ్చిపోయాయి అనకి చెప్పక తప్పదు. అందువల్లనే కదా దేవుడు ఆయన్ని ఎన్నిక చేసి ఐగుప్తుకు పంపి ఫరో ఎదుటి నుంచి ఇజ్రాయెల్ అందరిని విడిపించుకొని అరణ్యంలోకి వారిని నడిపించేంత వరకు దేవుడు అక్కడ చెప్తున్నాడు సాక్ష్యం, నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు, భూమి మీద అతని కంటే మిక్కిలి సాత్వికుడు ఎవరు లేరు, నెమ్మది కలిగిన వాడు ఇంకెవరు లేరు. ఎంత గొప్ప సాక్ష్యం దేవుని వద్ద నుండి వచ్చిందో ఆలోచించండి. మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద అంతటి నెమ్మదం కలిగిన వ్యక్తి, అంతటి సమాధానంగా సహనముతో ఉన్న వ్యక్తి ఇంకొకరు లేరు అన్న స్థితికి వచ్చాడంటే యాక్చువల్లీ ప్రారంభంలో ఉన్న మోషే లేడు, ఆయన చనిపోయినట్టే. ఇంకొక మోషే అరణ్యంలో మరొక కొత్త మోషే తయారయ్యాడు. శ్రమల ద్వారా దేవుని వాక్యం తేటగా చెప్తుంది కీర్తనలందరూ, నేను శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నా. శ్రమ నుండి నేను విధేయతను నేర్చుకున్నా. శ్రమల ద్వారా విధేయత, శ్రమ ద్వారా నేను శ్రమల పాలై దీర్ణయ్యాను. హల్లెలూయా. మరి మన జీవితంలో మనం ఎలాగ చెప్పగలుగుతున్నాం? మన యొక్క జీవితం ఇరుకు మార్గంలో వెళ్తుంటే మన సొంత జ్ఞానం, సొంత తెలివి, సొంత ఆలోచన ఇవేవి కాదని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిపూర్ణంగా సరెండర్ అయిపోవాలి. మన కోపము, క్రోధము, మన యొక్క ఆవేశం ఇవేవి వర్కౌట్ కావు. దేవుని చిత్తానికి ఇవేవి సరిరావు, ఇవేవి సహాయపడవు. అన్నీ కూడా తెజించేసేసి సరెండర్ అయిపోవాలి. మనం ఒక విధంగా క్రొత్త జన్మ మనలో రావాలి. అలా ఉంటేనే దేవుని చిత్తం మనలో సంపూర్ణమవుతుంది. అలా నేర్చుకోవాలి. ఒక సేవకుడిగా ఈ మాట నేను అన్వయించుకుంటున్నాను. నాకు కూడా ఆవేశం మామూలుగా ఉండదు. వైరాగ్యంగా ఉండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి అన్నట్లుగా తెగ ఆరాటపడిపోతుంటాను. ఆరాటపడ్డాను కూడా.
హోసన్న మినిస్ట్రీలో సేవ చేసినప్పుడు మామూలుగా ఉండదు, అసలు నా ప్రతాపం ప్రభావం వేరుగా ఉండేది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ 15 సంవత్సరాలు అయిపోయింది, బయటకు వచ్చి 16వ సంవత్సరం జరుగుతుంది. ఈ యొక్క ఆవేశం, ఈ ఆవేదన తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా సైలెంట్గా దైవ సంబంధమైనటువంటి ఆసక్తే, వేరే విధంగా అన్యత వేరే విషయాలు కాదు. మనం దైవభక్తిగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ రోషంతో ఉండాలి, ఈ ఆసక్తితో ఉండాలి, ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, సమయానికి ప్రార్థన మందిరానికి రావాలి, సమయానికి దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది తప్పేం కాదు. కాకపోతే వయసు వచ్చిన వారికి ఇవి ఓపిక అర్థమవుతుంది. వయసు వస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే నేను సమయానికి వెళ్ళాలి. చిన్నపిల్లలకి స్కూల్ ఉంటుంది, వయసు వచ్చిన వాళ్ళకి స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది. సో చిన్నపిల్లల స్కూల్ నర్సరీ స్కూల్లో రిథమ్స్ కోసం వాళ్ళు ఎప్పుడు పోయినా సరే, వాళ్ళని ఎప్పుడైనా సరే చేర్చుకుంటూనే ఉంటారు. అది నేను వంట పట్టించుకోలేకపోయాను. నేను అసలు ఆ వేషం తట్టుకోలే. మీరు లేట్ రాకూడదు, సమయానికి రావాలి, మార్పు చెందండి అని నేను ఇట్లాగా రోజు మారు అంటుంటే వాళ్ళు ఏకంగా సంఘాలనే మార్చుకున్నారు. ఒక కుటుంబం సంఘాలనే మారింది. నేను మీ ఫ్యామిలీగా వాళ్ళు చెప్పేశారు, మేము మీ దగ్గరికి రాలేము, వేరే చర్చికి వెళ్తాము. అలా పోగొట్టుకున్నా నేను. అంటే నేను ఇక్కడ మరి చెప్పదలిచిన మాట ఏంటంటే, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, ఓకే నా ప్రభువా, అయ్యా నేను సహనముతో ఉండాలి. నాకు తెలిసి కొంతమంది జీవితాలు అపవిత్రంగా వెళ్ళాయి, కొంతమంది యొక్క హృదయాలు అపవిత్రత వైపు, అక్రమాల వైపు, మోసాల వైపు, త్రాగుడు వ్యసనాల వైపు, లోకం వైపు తిరుగుతున్నారు కొంతమంది అని తెలిసి సహనముతోనే ఏం మాట్లాడలే, మౌనంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు అయిన మార్గం గుండా నేను నడిపించబడుతున్నాను, తప్పదు, సహించాలి. ఈ విషయంలో ఇప్పుడు నేను కోపడితే ఈ కుటుంబం కూడా దూరం అయిపోతుంది, ఇక అందరూ దూరం అయిపోతే నేను ఒక్కడిని అయిపోతాను. ఏం చేయాలి? సహనముతో ఉండాలి. మరి దేవునికి వాళ్ళ ఆత్మల గురించి నేను ఒకవైపు నేను లెక్క చెప్పాలి, వాళ్ళ ఆత్మల గురించి వారు కూడా వారికి ఒకవైపు లెక్క చెప్పాలి. కానీ దేవుని యొక్క రాకడ పర్యంతం నేను ఉన్న ఈ పరిచర్య నేను చేస్తున్నంత వరకు, నేనున్నంత వరకు సహనముతో ఉండటం మాత్రం నాకు ఇంపార్టెంట్ అని దేవుని యొక్క ఆత్మ నాకు నేర్పాడు. ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తున్నాడంటే, ఏదైనా తప్పిదం చేస్తున్నాడంటే, ఏదైనా విషయం ఇక సరి లేరు అని అంటే ఇక ఆ విషయం తట్టుకోలేకపోయేవాడిని. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మార్చి సహనంతో ఉండు, ఓర్పుతో ఉండు, ఓర్చుకుంటూ ఉండు. అవన్నీ కూడా ఒక రోజుకి నీ పిలుపుని బట్టి, మోషే పిలుపుని బట్టి అన్నీ కూడా ఎక్కడెక్కడ పొదల్లోకి వెళ్ళినా, ఎక్కడెక్కడ వైపు చెదిరిన గొర్రెలన్నీ కూడా నాయకుడు లేక ఆ యొక్క కాపరి వెళ్తూ పిలిస్తే అన్నీ కూడా ఫాలో అయిపోతాయి. దేవుడు ఒక రోజున అందరినీ ఆ విధంగా తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సహనం అనేది నేను నేర్చుకుంటూ, ఈ ఇరుకైన మార్గంలో సహనం అనేది నేను నేర్చుకుంటూ, దేవుని చిత్తానికి లోబడుతూ ఈ పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. మీరు కూడా ఒకవేళ ఇరుకు మార్గంలో ఉంటే, ఏదైనా విషయాల్లో అయినా సరే సహనముతో ఉండు. భర్త దగ్గర సహనంతో ఉండాలి, భర్త భార్య దగ్గర సహనంతో ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రుల పిల్లల దగ్గర, ఇలాగా ఒకరు ఎదుట ఒకరు సహనముతో ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఈ సహనముతో ఉండటమే ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గం సహనాన్ని మనకు బోధిస్తుంది. తద్వారా మన జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి. మోషే దేవుని ముఖాముఖిగా చూచినట్లుగా, దేవుని ద్వారా అనేక అద్భుతాలు ఇజ్రాయేల్ జీవితంలో ఆయన జరిపించినట్లుగా మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడు నిన్ను ఒక రోజున ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి, దేవుని చేత నువ్వు వాడబడి, దేవుని ద్వారా నువ్వు అనేకులకు దేవునికరంగా ఉండాలంటే ఇరుకు మార్గంలో నీకు సహనం బోధపడుతున్నప్పుడు సహనముతో దేవునికి అప్పగించుకో. నేను శ్రమల పాలై దీనుడనయ్యాను. శ్రమ అనే మార్గం, ఇరుకనే మార్గం నాకు దీనత్వం నేర్పిస్తుంది. ప్రభువా, నేను ఇతరులను చూచి సహనముతో ఉండే కృప నాకు ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం.
ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తం మేము ఇస్తాం. మీ కొరకు మేము సహనముతో ఉండాలి. ఈ ఇరుకైన మార్గం మాకు సహనాన్ని నేర్పిస్తుండగా మేము సహనాన్ని నేర్చుకున్నట్లయితే మీ ద్వారా మేము ప్రయోజనమైన పాత్రలుగా మారుతాం. ఈ విషయాన్ని ఇటు సేవకులుగాను అటు విశ్వాసులుగా అందరూ కూడా అయ్యా సహనముతో మీ సన్నిధిలో కనిపెట్టుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం శ్రమలో ఇరుకు మార్గంలో సహనమును నేర్చుకోవడానికి ఆయనకు అప్పగించుకుంటున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు మనకు ఈ శ్రమల మార్గాల్లో తప్పక ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. ఆ సహనం ద్వారా ఆయన ఉద్దేశాలను నీలో దేవుడు నెరవేర్చుకోవడానికి కారణమవుతుంది. కనిపెడుతూ ప్రార్థన చేస్తూ అనేకుల్ని సహనముతో దేవుని ఎద్దుకు మనం నడిపిద్దాం. తప్పక దేవుని కృప కాపుదల మనకు తోడుగా ఉంటుంది. ఆయన ఉద్దేశ ప్రకారంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా.